నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకః అన్నారు. కలియుగానికి అధినాథుడు, అధినాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండానికి సర్వం సహచక్రవర్తి తిరుమల వెంకటేశ్వరుడు. ఆ స్వామి తిరుమల గిరులలోనే కాక అర్చావతార మూర్తిగా తన మూర్తిమత్వాన్ని ఎన్నో ప్రదేశాలలో అనుగ్రహిస్తూ భక్తుల్ని సదా సంరక్షిస్తున్నాడు. ఆ సంవిధానంలోని శ్రీనివాసధామం హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. సంతోష్ నగర్లో 1971వ సంవత్సరంలో ఓ చిన్న మందిరంగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర దివ్యధామం నేడు విరాట్ రూపాన్ని సంతరించుకుంది. 1988వ సంవత్సరం జూన్ 3వ తేదీన ఈ ఆలయం జీర్ణోద్ధరణ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల నుంచి శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని రప్పించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షింపచేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా, అభీష్ట వరసిద్ధి ప్రదాతగా వాడవాడలా వెలుగొందుతున్నాడు. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన పుణ్యధామం సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. గోపురంపై పలు దేవతామూర్తులు ఆకర్షణీయంగా ఉంటారు. గోపురాన్ని కలుపుతూ ప్రాకార మంటపం ఉంటుంది. ప్రాకార మంటపం వెలుపలి వైపు దశావతార మూర్తులు సుప్రసన్నంగా గోచరిస్తాయి. ఈ మూర్తుల సమక్షంలో శేషతల్పంపై నిద్రాముద్రాంకితుడైన శ్రీహరి మూర్తి ఆకట్టుకుంటుంది.
ఆలయ లోగిలిలోకి చేరుకోగానే ప్రశాంతత పరిఢవిల్లే వాతావరణం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. రాజగోపురానికి ఎడమవైపు ప్రధాన ఆలయ సముదాయం విరాజిల్లి ఉంటుంది. ధ్వజస్తంభ సమక్షంలో ఉన్న చిన్న మందిరంలో గరుడాళ్వార్ మూర్తి సర్వాలంకృతంగా శోభిల్లుతుంది. శ్రీవారి సేవకి సదా సన్నద్ధం అంటూ ముకుళిత హస్తాలతో సంసిద్ధుడుగా ఉన్న గరుత్మంతుని విగ్రహానికి భక్తులు నమస్సులు సమర్పించుకుంటారు. ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు సర్వాలంకార శోభితంగా, జగన్మోహనకారకంగా, సకల శ్రీకరంగా, సమస్త శుభకరంగా, నేత్రానందకారకంగా గోచరమవుతాడు. స్వామిని దర్శించుకున్నంతనే భక్తులు వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం అంటూ శరణు వేడుకుంటారు. గర్భాలయంలో జగదానందకర సమ్మోహనాకారునిగా శ్రీవేంకటేశ్వరుడు స్థానక భంగిమలో నెలకొని ఉంటాడు. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ కటివరద అభయహస్తాలతో పట్టు వస్త్రాల్ని ధరించి ఆపాదమస్తకం పూలమాలికల్ని అలంకృతంగా చేసుకుని తీరైన తిరునామంతో శంఖుచక్రాలని ఇరువైపులా ధరించి ఆశ్రిత భక్తవత్సల మూర్తిగా భాసిల్లుతూ ఉంటాడు. కవచాలంకృత పాదాలతో భక్తులకు స్వామి పాదదర్శనాన్ని అనుగ్రహిస్తాడు. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ. సర్వం పుష్పాలంకృతంగా స్వామి పుష్పహాసునిగా, పుష్పప్రియునిగా గోచరమవుతాడు. నిన్ను తిలకించిన కన్నులే కన్నులు, నీకు మొక్కిన చేతులే చేతులు అన్నట్లుగా శ్రీవారు మంగళాకారునిగా, సమ్మోహకర మూర్తిగా గర్భాలయంలో నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటాడు. పరయా కృపయా పరిపాహి హరే ఆది వెంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్ నిగమై కమలాదయితాన్న పరం కలయే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. కలవేణురవా వసగోపవధు శతకోటివృతా స్మర కోటి సమాత్ प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये. अभिरामगुणाकरदासरथे जगदेकधनुर्धर धीरमते. रघुनायक राम रमे
विभो वरदो भवदेव दया जलधे गोविन्द हरे गोपाल हरे श्रीनिवास हरे पद्मनाभ हरे శ్రీ వెంకటేశ్వరునికి ప్రియమార అభిషేకాలు గావించుకుంటారు. స్వామికి సకల ఆభూషణాది అలంకారాలు చేసి అర్చనాది కైంకర్యాలు సమర్పిస్తారు. విన్నపాలు వినవలే అంటూ శ్రీవారికి నానావిధ వినతులు సమర్పించుకుంటారు. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం శ్రీవారికి అభిషేక వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది. శకళానిధికి షోడశోపచారములు పవిత్ర జలం గోక్షీరాలతో స్వామివారికి జరిగే అభిషేక కైంకర్యం నేత్ర పర్వంగా కొనసాగుతుంది. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు వేద మంత్రాలతో మంగళాష్టకాలతో వెంకటేశ స్తుతులతో సాగే ఈ అభిషేక వేడుకను దర్శించి భక్తులు ఆనంద పరవశులవుతారు. జలధిశాయికిని మజ్జన ప్రతి శుక్రవారంతో పాటు ఇతర విశేష పర్వదినాలలో అభిషేకాన్ని పలు సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో స్వామికి నివేదిస్తారు. నిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివి. ఈ ఆలయం 1983 సంవత్సరంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క కరకమర్పణతో సుమారుగా 25 మంది వేద పండితుల చేత భాగవతోత్తముల సమక్షంలోన ఈ ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఆ రోజు నుండి స్వామివారి సన్నిధిలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, యంత్రోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, అధ్యయనోత్సవ మొదలైనటువంటి కూడా మహావిశేషమైనటువంటి ఈ ఉత్సవాలు శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ యొక్క ఆలయ కార్యక్రమాలను కూడా వైభవంగా నిర్వహించబడుతున్నవి. అదేవిధంగా ఇక్కడ దేవస్థానంలోన మనకి ఈతి బాధలు ఉన్న వాళ్ళు, గ్రహ బాధలు, గృహ బాధలు ఉన్న వాళ్ళు కూడా మనకి దేవస్థానంలో 11 రోజులు కూడా ప్రదక్షిణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11 రోజులు స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అని ప్రదక్షిణాలు జరిపించి చివరి రోజున స్వామివారికి కూడా అభిషేకం జరిపించుకున్నట్టయితే వారి యొక్క ఈతి బాధలను కూడా తొలగుతాయని చెప్పేసి ఇక్కడ మండల దీక్ష కార్యక్రమంలో 11 రోజుల యొక్క ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారికి కుడివైపు పద్మావతీదేవి సన్నిధి, ఎడమవైపు గోదాదేవి సన్నిధి అలరారుతున్నాయి. శ్రీవారికి ఇరువైపులా ఉన్న ప్రత్యేక ఆలయాలలో ఇరు దేవేరులు నిత్య పూజాతి కైంకర్యాదులు అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. శ్రీవారికి ఇరువైపులా ఉన్న ప్రత్యేక ఆలయాలలో ఇరు దేవేరులు నిత్య పూజాది కైంకర్యాదులు అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. శ్రీనివాస సన్నిధికి కుడివైపున సర్వమంగళకారిణి, సౌభాగ్య కల్పవల్లి, సౌందర్య లహరి పద్మావతీదేవి కొలువుదీరి ఉంటుంది. ఆకాశరాజు కుమార్తెగా, ఆనంద నిలయేసుని హృదయేశ్వరిగా పద్మావతి చతుర్భుజిగా గోచరమవుతుంది. పై చేతులలో పాశాంకుశాలని ధరించి క్రింద చేతులలో పద్మం, అభయహస్త ముద్రలతో అలమేలు మంగమ్మ
భక్తుల పాలిటి అనుగ్రహమూర్తిగా దర్శనమిస్తుంది. సకల కళలు మూర్తీభవించిన జగాల నేలే అలమేలు మంగమ్మ భక్త చింతామణిగా వరాల సిరులని కురిపిస్తుంది. అరవిరి శ్రీవారికి ఎడమవైపు గోదా నిలయం నెలకొని ఉంటుంది. రవిరి సొబగుల తివలు మేచగ అరతెర మరుగున ఆడిన గర్భాలయంలో ఆండాళ్లమ్మవారు స్థానక భంగిమలో కలికి చులుకల కొలికిగా సర్వాభీష్టప్రదాయినిగా దర్శనమిస్తుంది. అరతెర మరుగున ఆడినదే సకల అలంకారాలలో తీర్చిదిద్దిన గోదమ్మ మూర్తిని దర్శించుకుని భక్తులు ప్రణతులు సమర్పించుకుంటారు. ఇదే గర్భాలయంలో గోదాదేవి ఉత్సవమూర్తితో పాటు పన్నిద్దరాళ్వార్ల మూర్తులని భక్తులు దర్శించుకుంటారు. ధనుర్మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరింపజేస్తారు. తిరుప్పావై పాసురాలని పఠించి ధనుర్మాస వేడుకల్లో భాగంగా కన్నుల పండుగగా గోదా శ్రీనివాసుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఇతర పర్వదినాలలో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. శ్రీవారు తన ఇరు దేవేరులతో కొలువుదీరి ఊయలలో ఊగుతూ ఉంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య సాగే లిప్తకాలమే జీవితం. అలర చెంచలమైన జీవనయానంలో తన నామస్మరణమే తరుణోపాయమని స్వామి సందేశమివ్వడానికే శ్రీవారు ఊంజల్ సేవను స్వీకరిస్తాడు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ లాలిపాటలు, జోలపాటలు భక్తులు ఆలపిస్తూ ఉండగా స్వామి అర్ధనిమీలిత నేత్రాలతో ఆ గీతాల మాధుర్యాన్ని ఆలకిస్తూ యోగ నిద్రలోకి జారుకుంటాడు. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రధానమైన ఉపాలయం శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధి. అభయాంజనేయుడు ప్రత్యేక ఆలయంలో అలరారుతూ ఉంటాడు. సకల కార్యాల్ని జయప్రదంగా శుభప్రదంగా నిర్వహింపచేసుకోవటానికి భక్తులు స్వామిని శరణు వేడుతారు. గర్భాలయంలో ఆంజనేయుడు అభయానందాలని అనుగ్రహించే స్వామిగా సింధూరవర్ణ శోభితంగా స్థానక భంగిమలో గోచరమవుతాడు. సింధూరాన్ని ధరించి సింధూరవర్ణ దుస్తులతో మారుతి మన్మోహన మూర్తిగా సుందరాకారునిగా భక్తులకు నేత్రపర్వం చేస్తాడు. కుడిచేయి అభయముద్రతో ఎడమచేత గదాయుధాన్ని ధరించి సజ్జన శుభకరునిగా దుర్జన భయంకరునిగా దర్శనమిస్తాడు. वज्रौध्वजा विराजै कान्धे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लक्षण सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవగ్రహ మంటపం ఉంది.
आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनि గ్రహదోష నివారణార్థం భక్తులు నవగ్రహాలకు ఇక్కడ పూజాది అభిషేకాల్ని నిర్వహిస్తారు. मङ्गलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय च सोमाय मङ्गलाय. హైదరాబాద్ సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రాంత వాసులే కాక జంట నగరాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శించుకుంటారు. ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి లీలా విశేషాలు అపారం. అఖిల జగాన లీలాంతరంగుడికి చేసే నిత్య, వార, పక్ష, మాస అయినోత్సవాలు, వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ ఉత్సవ సంరంభము మనము చూసి తరిద్దాం. దేవాలయంలో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, లక్ష్మీదేవి, గరకమంతుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, మరి యజ్ఞశాల, ముఖదార మార్చు అభివృద్ధి చేస్తూ భక్తులు ఇచ్చే సహాయ సహకారాలతోని ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఘనంగా జరిపిస్తున్నాము. ప్రతి కార్యక్రమానికి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతోని వారి కరకమలతోని ఈ ప్రతిష్ట ఇవన్నీ కూడా చేస్తూ ఇంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఇంద్రోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, అధ్యయనోత్సవాలని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో స్వామివారికి పంచాహ్నికంగా అనగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు. అధ్యయనోత్సవాలని త్రిమాహ్నికంగా అనగా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ధనుర్మాస వేడుకలు, వైకుంఠ ఏకాదశి, హనుమ జయంతి, శ్రీరామనవమి వంటి పర్వదినాలని ఈ దేవస్థానంలో కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం భక్తులతో ఈ దివ్య సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. భజనలు, సంకీర్తనలు, లక్ష్మీ సహస్రనామ పారాయణలు, విష్ణు సహస్రనామ పఠనాలతో ఈ దేవస్థానం భక్తుల ఆధ్యాత్మిక భావాలని ప్రస్ఫుటింపజేస్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి దబీర్పుర, న్యూ జైల్ క్వార్టర్స్, సైదాబాద్ మీదుగా సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. వెంకటేశ నమోదేవో నభూతో న భవిష్యతి అనేది వేదోక్తి. భక్తుల మొరలాలకించడంలో స్వామి ఎప్పుడు ముందుంటాడు. ఆయన భక్తజన పక్షపాతి. 7 శిఖరాల్ని అధిరోహించి తన చెంతకు రాలేని భక్తుల కోసం తానే సప్తగిరిలు దిగివచ్చి మీకు నేనున్నానంటూ అభయమిచ్చే ఆనంద ప్రదాత. ఆ స్వామికి సదాస్మరామి శిరసా నమామి అంటూ వందనాలు సమర్పించుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.